ఇవ్వండి. థాంక్యూ వెరీ మచ్. బాగా ఎంజాయ్ చేయండి. మనం ఎటువంటి ఒక లగ్జరియస్ రెస్టారెంట్ కి వెళ్ళినా ఇటువంటి టేస్టీ ఫిష్ తినలేము. అయినా నేనెప్పుడు స్టార్ రెస్టారెంట్ కి వెళ్ళింది లేదు. నిజం చెప్పాలంటే మళ్ళీ నువ్వు లక్కీయే తెలుసా? ఏంటి? అదే అగ్వా విషయం చెప్పాను కదా, మనిద్దరం లక్కీగా ఉండుంటే ఇలా ఉండేవాళ్ళమా చెప్పు? మరో మాట చెప్పాలంటే నీకు విధి మీద నమ్మకం ఉండుంటే ఆ తరువాత నువ్వు మనసు చెప్పినట్టు వినుండేదానివి. ఇప్పుడు ఎందుకని నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారు? నన్ను చూస్తుంటే మీకు కామెడీగా ఉందా? నేనింతే. నేను ఏం చేసినా, ఎలా ప్రవర్తించినా, దూరంగా ఉన్నా నేను మారలేను. నా ప్రవర్తన ఇంతే. కానీ మీరెందుకిలా చేస్తున్నారు? మీరందుకు సమాధానం చెప్పగలరా? మర్యాదగా నిజం చెప్పండి, మీకేం కావాలి? సనేం, నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. నీకు విధి మీద నమ్మకం ఉందా లేదా? ఎస్, నాకు నమ్మకం ఉంది. అయితే ఇప్పుడు ఏమంటారు? అబ్బే అదేం లేదు, నీ మనసులో ఏముందో తెలుసుకోవాలనుందే. ఇంతకు మించి నన్ను ఇవి అడగద్దు. మీరు నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఇంతటితో దీన్ని ఆపేయండి ప్లీజ్. నన్ను ప్రశాంతంగా వదిలేయండి. యా డారెన్, చెప్పు. జాన్, మేము వచ్చేసాం. నువ్వెక్కడున్నావు? ఓ, నేను ఆ పార్టీ మర్చిపోయాను. ఏంటి మర్చిపోయారా? ఇప్పుడు ఎక్కడున్నారు? ఓ, నేను ఇప్పుడు ఒక బోట్లో సముద్రం మధ్యలో ఉన్నాను. జాన్, నేను అస్సలు నమ్మలేకపోతున్నాను. ఏంటి జాన్, మీరు అసలు ఇక్కడ పార్టీ జరుగుతుంటే సముద్రంలో చేపలు పట్టడానికి వెళ్లారా? ఇట్స్ ఓకే, ఓకే ఓకే, నేను కాసేపట్లో అక్కడ ఉంటాను. ప్లీజ్ దయచేసి మీరు త్వరగా వచ్చేయండి. మీరు రాకపోతే నాకు అదోలా ఉంటుంది. ఆ డ్రెస్ కోడ్ ఏంటంటే సూట్ లోనే రావాలి, మర్చిపోకండి. యా, చూసుకుందాం. సర్ప్రైజ్ ని స్పాయిల్ చేయడం వద్దు.
అన్నయ్య థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ హెల్ప్. దాందే ఉంది, జాగ్రత్తగా వెళ్ళరండి. అన్నయ్య కేర్ఫుల్ గా ఉండండి. మీ సాయాన్ని మేము ఎప్పటికీ మర్చిపోం అంకుల్. జాగ్రత్తగా వెళ్ళరండి. థ్యాంక్ యూ అంకుల్. సంతోషంగా వెళ్ళరండి. హే జాన్, నేను ఇంటికి వెళ్ళాలి. మీ ప్లాన్ ఏంటి? ముందు వెళ్ళి స్నానం చేసి డ్రెస్ చేంజ్ చెయ్యాలి. నా మీద చేప వాసన వస్తోంది, కడుపులో తిప్పుతోంది. ఓసారి అలా చూడు, అక్కడ క్యారవెన్ వస్తుంది. కావాలంటే దాన్ని నువ్వు యూజ్ చేసుకో. అందులో నువ్వు ఫ్రెష్ అవ్వచ్చు, టవల్స్ ఉన్నాయి, టూత్ పేస్ట్ ఉన్నాయి, అన్ని సదుపాయాలు అందులో ఉన్నాయి. అంతేకాదు నీకు మేకప్ వేయడానికి కూడా పర్సన్స్ అందులో ఉన్నారు. ఓకే, నా క్యారవెన్ వచ్చింది. ఎప్పుడు ఇవన్నీ అరేంజ్ చేశారు? ఇప్పుడే చేశాను. సరే నేను వెయిట్ చేస్తా, రెడీ అవగానే చెప్పు. వద్దు వద్దు, వెయిట్ చేయదు. మీరు వెళ్ళండి, వెనకాలే వచ్చి జాయిన్ అవుతాను. సరే ఓకే. హలో గాయ్స్. పోలాన్ ఎలా ఉన్నావు? నేను బాగున్నాను, అక్కడ ఓకేగా? నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడానికి ఫోన్ చేశా. ఇమీడియట్ గా లండన్కి వెళ్ళాలి, కొంచెం అరేంజ్ చేయవా? కలిసి మాట్లాడుకుంటే బాగుంటుంది. ఓకే, నేను అక్కడ వెయిట్ చేస్తాను. లాస్ట్ ఈవెంట్ నీకు నచ్చిందా? నచ్చింది, చాలా ఎంజాయ్ చేశాను. ఈ ఈవెంట్ కూడా అలాగే ఉంది. యా, తప్పకుండా. ఎలా ఉంది? బాగుందా? ఈ కాస్ట్యూమ్ లో ఇదిగో ఈ బటన్ ఉంది కదా, ఇదే హైలైట్. చెప్పాలంటే ప్రస్తుతానికి ఇదే డ్రెస్ కోడ్. నిజం. నువ్వు నిజంగా చూడడానికి స్మార్ట్ గా ఉన్నావు. థ్యాంక్ యూ మేడం. రండి సార్. ఆ, ఆ. హలో సార్. మళ్ళీ తను వచ్చేసింది. తను చూస్తుంటే ఏదో గొడవ పడ్డానికి వచ్చినట్టుంది. చూడండి చూడండి ఎంత కోపంగా వెళ్తుందో. ఏదో జరగబోతోంది. అవును, సనీం ఎక్కడుంది? నాకు తెలీదు. నేను వెయిట్ చేసి చూసాను కానీ తను రాలేదు, అందుకే వచ్చేసాను. ఒకవేళ ఫియాన్స్ తో వస్తుందో. ఉండొచ్చు. రండి రండి, మీరు వచ్చినందుకు చాలా సంతోషం. మీకు ఈ ఊరు గురించి తెలుసా? తెలుసు. ఆశ్చర్యంగా ఉంది. ఇంతకు ముందు నేను చాలా రోజుల క్రితం ఇక్కడే పనిచేస్తూ ఉండేవాడిని. అంతేకాకుండా ఈ ఊళ్ళో నాకు చాలా మంది చుట్టాలున్నారు. సో ఈ ఊరు భాష నాకు బాగా అలవాటే. చాలా బాగా మాట్లాడుతున్నారు. అది సరే గానీ మీరు ఇక్కడికి ఒంటరిగా వచ్చారా? లేదు, మా కంపెనీ నుండి ఇంకా 4 మంది వస్తున్నారు. జనరల్ తో కలిపి 5 మంది. మమ్మల్ని చూస్ చేసినందుకు చాలా థ్యాంక్స్. ఇందులో ఉంది చెప్పండి. మాకు నిజానికి టైం చాలా తక్కువగా ఉండింది. ఆ తక్కువ టైంలో మాకు ఇష్టమైన కొన్ని కంపెనీస్ ని మేము ఇన్వైట్ చేసాం. అంతే, కొంతమందిని మేము మిస్ చేసి ఉండొచ్చు కూడా. థ్యాంక్ యూ. తర్వాత ఈవిడే మా బిజినెస్ పార్ట్నర్. నైస్ మీటింగ్ యూ. సేమ్ టు యూ. ఓకే, పార్టీ అయిపోయిన తర్వాత మనం కలిసి మాట్లాడుకుందాం. అప్పటి వరకు మీరు మాట్లాడుకోండి. ఎంజాయ్. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు? హలో, మీరు డారెన్ కదూ? అవును, నేనే. నైస్ టు మీట్ యూ. థ్యాంక్ యూ. సరే గానీ మీరు ఎమరీనే కదూ? నన్ను మీకెలా తెలుసు సార్? అదంతా వ్యాపార రహస్యం. వెల్, జాన్ ఎక్కడున్నారు? కనిపించట్లేదు. రాలేదా? వచ్చేసారు. అన్నా, ఇక్కడ అందరికీ డ్రెస్ కోడ్ చెప్పాం, కానీ సార్ మాత్రమే డ్రెస్ కోడ్ అస్సలు ఫాలో అవ్వట్లేదు అనుకుంటాను. ఇతరుల్లా ఉండడం నాకు నచ్చదు. అలాగా, చాలా సంతోషం. ఈ ఫీల్డ్ లో చాలా మంది ఇలాగే ఉంటారు. వాళ్ళ ఎదుగుదలకి అదే కారణం. వాళ్ళ ఎదుగుదలకి కొన్ని హద్దులంటూ పెట్టుకుంటారు. మనం అందులో తలదూర్చకూడదు. అవునా? అవును, అర్థమైంది అర్థమైంది. థ్యాంక్ యూ వెరీ మచ్. సరే, డ్రింక్స్ తీసుకుందామా? ఏమంటారు? ఎంజాయ్ జాన్. థ్యాంక్ యూ. చియర్స్. మన స్నేహం ఎప్పటికీ ఇలాగే కొనసాగుతూ ఉండాలి. ఇవాళ నేను మీ అందరికీ కూడా నా పార్ట్నర్ ని పరిచయం చేస్తాను. ఆల్రెడీ మీ స్టాఫ్ ఒకళ్ళు ఆవిడతోనే మాట్లాడుతున్నారు. అదిగో అటు చూడండి, చాలా మంది వచ్చారు. అంటే ఎలా చెప్పనది. యా, ఎగ్జాక్ట్లీ. వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. అవును.
ఎవరా అమ్మాయి పార్టీకి ఇంత లేటుగా వస్తోంది? తనను వదిలేసేయండి, తనొక ఎంప్లాయ్ మాత్రమే. మీ ఎంప్లాయా? చాలా అందంగా ఉంది. పర్వాలేదు. ఇఫ్ యూ డోంట్ మైండ్ నేను వెళ్ళి తనతో కొంచెం మాట్లాడచ్చా? ఎంప్లాయీస్తో ఎప్పుడు నేను మాట్లాడనని చెప్పారు? మీకు ఇటాలియన్ వచ్చా? యా తెలుసు, కాస్త తెలుసు. నేను చాలా ఇంప్రెస్ అయ్యాను. అయితే ఓకే, మనం తర్వాత కలుద్దాం. వెళ్ళండి. ఏంటి నువ్వు ఎందుకలా మాట్లాడుతున్నావు? ఆయన దగ్గర అంత కోపంగా మాట్లాడుతున్నావేంటి? అబ్బే ఏం లేదు, నేను ఊరికే జోక్ చేశాను అంతే. నువ్వు అన్ని ఏదో అన్నావు కదా. ఏం లేదు, నేను ఎగతాళి చేశాను. నేను ఏదో అనుకున్నాను. అలా అంతా ఏం కాదు. నిన్నటి నుంచి ఏంటో తెలియదు గానీ ఒళ్ళంతా దురసపోతుంది. ఏమైంది? అయ్యో అలా ఏం ఉండదు. ఆహా సనేం, ఏంటి ఇంత అందంగా ఉన్నావు? ఏదో పెళ్లి కూతురు వచ్చి నిలబడినట్టు నిలబడ్డావు. నిన్ను చూస్తుంటే నా కళ్ళని నేనే నమ్మలేకపోతున్నాను. అంత అందంగా వచ్చి నిలబడ్డావు. కానీ ఒక విషయం చెప్పనా? అదేంటంటే అందరూ చూపు నీ మీదే ఉండాలనుకుంటున్నావు, కానీ అది ఇక్కడ జరగనంటే జరగదు. నీ రింగ్ ఎక్కడా? ఇంట్లో ఉంది. ఆ నీ డ్రెస్ చాలా బాగుంది, నాకు ఒకసారి ఇస్తావా? ఇస్తాను. సరే నీ ఫియాన్స్ ఎక్కడా? ఇంట్లో ఉన్నాడు. ఆయన ఇల్లు ఎక్కడా? నిశాంత్ ఈజీ కలీజ్ లో. సరే తను ఎందుకు రాలా? గేదికి తవుడు పెట్టాలి, ఇంకా చాలా పనులున్నాయి, అందుకే రాలేదు. చాలా బాగుంది కదూ. ఇదే నీ నిజమైన క్యారెక్టర్. భలే కామెడీ పో. ఎంత రిచ్ కాస్ట్యూమ్ వేసుకున్నా వాళ్ళ గుణమేంటో మొహంలోనే తెలుస్తుంది. సరే డాన్స్ వేద్దామా? నేను రాను, మీరు వెళ్ళండి. సరే ఓకే. అందరూ డాన్స్ చేస్తున్నారు, రా మనం కూడా డాన్స్ చేద్దాం. నాకు డాన్స్ చేయడం ఇష్టం లేదని నీకు తెలుసు కదా. సరే వదిలే. హలో, నైస్ టు మీట్ యూ. మీ పేరేంటి? సనన్. మీరు డాన్స్ చేస్తారా సార్? నేను ఈవిడతో డాన్స్ చేద్దామని ఇక్కడికి వచ్చాను. నేను మీతో ఇంకోసారి డాన్స్ చేస్తాను. ఓకే, మీరు ముందు తనతోనే డాన్స్ చేయండి. థ్యాంక్ యూ. లేదు, నేను నువ్వు డాన్స్ చేసిరా. కమ్ ఆన్, పదండి. లైలా లైలా దీన్ని మిస్ చేసుకోకు. సనేం చీఫ్ తోటి డాన్స్ వేస్తుంది చూడు. తను ఎవరితో డాన్స్ వేయాలి? నాతోనే కదా డాన్స్ వేయాలి. అది కూడా ఎక్కడ నిలబడి వేస్తుందో చూడు. నీళ్ళ పక్కన నిలబడి డాన్స్ వేస్తుంది. కాలు జారి కింద పడితే ఏమవుతుంది? తను చూడు ఎలా తిప్పుతున్నాడు. తను కాలు జారి కింద పడితే బాగుండదు కదా, అందుకే అంటున్నాను. నాకు అర్థమైంది, కానీ నువ్వు కొంచెం సైలెంట్ గా ఉంటావా? సనేం వద్దు, ఇప్పుడు ఎవరికి తెలియకూడదు. తను ఎందుకు నాకు పిలుస్తున్నావు? కోపం వస్తుంది. తను నాతో డాన్స్ వేస్తే బాగుంటుంది. పార్టీ అంతా ఎలా జరుగుతుంది? పార్ట్నర్స్ చెప్పినట్టుగానే అన్నీ జరుగుతున్నాయి. డాన్స్ అయిపోయిన తర్వాత మాట్లాడదాం అనుకుంటున్నాను. ఎవరా అమ్మాయి? సనేం. తనే సనేమా? తన గురించి చెప్పినప్పుడల్లా తను ఇంత అందంగా ఉంటుందని చెప్పలేదు. ఎందుకు చెప్పలేదో ఇప్పుడు అర్థమైంది. నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు? తను వర్క్ చేసే అమ్మాయి అంతే. వర్క్ చేసే అమ్మాయే కదా, కానీ తన డ్రెస్ నా డ్రెస్ కన్నా కాస్ట్లీగా ఉంది. ఎలా? చెప్తా, తర్వాత చెప్తా. ఓకే చెప్పు.
హే ఎక్స్క్యూజ్ మీ, మీరు తప్పుకుంటారా? నేను తనతో డాన్స్ చేస్తాను. ఓ మ్యూజిక్ ఆగిపోయింది, సారీ. మీరిద్దరూ నెక్స్ట్ టైం డాన్స్ చేయండి. అండ్ బై ద వే, నేను మీ దగ్గరికి రావడానికి కారణం ఒక ముఖ్యమైన టాపిక్ ని డిస్కస్ చేయడానికి. సరే ఓకే రండి. ఎక్స్క్యూజ్ మీ. ఇది చాలా ముఖ్యమైనది. రీసెంట్ గా వాళ్ళ బిజినెస్ ని స్టార్ట్ చేయడానికి ఒక ఎక్స్పీరియన్స్డ్ సక్సెస్ఫుల్ ఉమెన్ కోసమే ఇదంతా. నేను తిన్నగా విషయానికి వస్తాను. మనం అందరం ఐలాండ్ కి ఖచ్చితంగా కోఆపరేట్ చేయాలి. నాకు అర్థమైంది. కానీ నేను ఇవాళ కొన్ని విషయాలు చూసి నా మనసు మార్చుకున్నాను. మీ ఏజెన్సీ ఉమెన్ సొసైటీకి హెల్ప్ చేస్తుంది కదా, అంతేకాకుండా ఒక అడ్వర్టైజింగ్ క్యాంపెయిన్ కూడా స్టార్ట్ చేశారు. యా, ఇదంతా మీకెలా తెలుసు? మీ లాయర్ మా పార్ట్నర్ కి చెప్పారు, ఆవిడే ఇదంతా చెప్పారు. ఇది జానికి కొంతమందికి మాత్రమే తెలిసిన విషయం. ఇది ఎవరికీ తెలియకూడదని మేమే అనుకున్నాం. సరే అయితే ఇక డిలే చేయొద్దు, ఈ ప్రాజెక్ట్ ఖచ్చితంగా మీదే. ఇది మీ ప్రాజెక్టే, ఇది మీ ప్రాజెక్టే, మీరు సాధించారు, మీదే ఈ ప్రాజెక్ట్. నేను అస్సలు అనుకోలేదు తెలుసా. థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ఈ రోజు నిజంగానే చాలా అద్భుతమైన రోజు. మీ అందరికీ థ్యాంక్స్ చెప్పాలి. ప్రపంచంలో 38 కంట్రీస్ లో 340 బ్రాంచుల్ని పరిచయం చేశాం. 39 కాదు, 38 కంట్రీస్. కరెక్ట్ కరెక్ట్. మేము లాస్ట్ మంత్ జపాన్ తో జాయిన్ అయ్యాం. ఇప్పుడు దాంతో కలిపితే మొత్తం 39. సరే పర్వాలేదు, వదిలేసండి. లెక్కలో ఒకటి తప్పింది, అంతే కదా. మీరు మైండ్ లో ఎన్ని పెట్టుకున్నారు? చాలా సంతోషం. యా, తను ఇప్పుడు అంతే. ఎక్సలెంట్. అయితే సనే, మీరు ఇంకేదైనా చెప్పాలనుకుంటున్నారా? మీ పర్ఫ్యూమ్ ఫ్రాన్స్ లో బాగా సేల్ అవుతోంది, కానీ డెన్మార్క్ లో కాదు. అందుకు కారణం క్లైమేట్ చేంజ్ అని నాకు అనిపిస్తోంది. మీ ఫ్రాగ్రెన్స్ తగ్గిస్తే బాగుంటుంది, అంటే లావెండర్ మిక్సింగ్ ని తగ్గిస్తే బాగుంటుంది. సరేగానే మీరు పర్ఫ్యూమ్ తో కనెక్ట్ అయ్యారా? నో, నేను సేల్స్ లో ఉన్నాను. సెల్లరా? అవును, సెల్లర్ని. మేము ఇంట్లోనే పర్ఫ్యూమ్ తయారు చేస్తాము. మనం డాన్స్ చేసినప్పుడు మీ పర్ఫ్యూమ్ ఫ్లేవర్ ఏంటని నేను మిమ్మల్ని అడిగి ఉండాల్సింది. నేను బయలుదేరుతాను. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. ఓకే, మీకు కంగ్రాచులేషన్స్. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. సంతోషంగా ఉంది. అగ్రిమెంట్ మీద సైన్ చేస్తారా? ఆఫ్ కోర్స్, తప్పకుండా, ఇప్పుడే చేద్దాం. సార్ శుభాకాంక్షలు సార్. లేదు లేదు, వద్దు వద్దు. నువ్వు ఇక్కడ వస్తావన్న విషయాన్ని నాకెందుకు ముందే చెప్పలేదు? జాన్ ఇక్కడికి వస్తారని నేను అసలు అనుకోలేదు. నిన్ను నన్ను గిద్దరిని వాడు వాడుకున్నాడు. అవునా? తను ఎందుకలా చేశాడు? అది నాకు తెలియదు, కానీ వేరే దారి లేకుండా వాడు ఇలా చేశాడు. ఉమెన్ సొసైటీకి హెల్ప్ చేయడానికి యాడ్ క్యాంపింగ్ మొదలు పెట్టాడు. కానీ ఫ్యాబ్రిక్ ఈ విషయం గురించి ముందే తెలుసుకున్నాడు. మెటీన్ లాయర్ కి కాల్ చేసి ఈ ప్రాజెక్ట్ ని తీసుకున్నాడు. నీకు చాలా థ్యాంక్స్ సనమ్, నువ్వు పెద్ద హెల్పే చేసావు. సనే, ఒక్క నిమిషం. సార్, నేను బయలుదేరాలి. ఇంకా పార్టీ పూర్తవలేదు కదా, అప్పుడే ఏంటి బయలుదేరుతున్నారు? నాకు పార్టీ అయిపోయింది. సరే, ఒక్క నిమిషం ఆగండి. మీతో నేను పర్ఫ్యూమ్స్ గురించి కొంచెం మాట్లాడాలనుకుంటున్నాను. నీకు కొన్ని విషయాలు అడగడం బాగానే ఉంటుంది, కానీ ఇదంతా నిన్ను ప్రమాదంలో పడేసే అవకాశం ఉంది. ఆ సిచ్యుయేషన్లో నువ్వు కలిసే వాళ్ళందరూ నేను ప్రమాదంలో పడేసేవాళ్లే. వాళ్ళందరి దగ్గర నుంచి నిన్ను కాపాడడానికి ఒక యువరాజు నిన్ను వెతుక్కుంటూ అక్కడికి వస్తాడు. అప్పుడు నీకేమీ అర్థం కాదు. అప్పుడు నువ్వు అయోమయంలో పడతావు. కానీ ఆ చెడ్డ వాళ్ళ దగ్గర నుంచి ఆ యువరాజు నిన్ను కాపాడి తీసుకువెళ్తాడు.
జాన్ జాన్ గారు ఆగండి, ఒక్క నిమిషం ఆగండి. జాన్ గారు ఆగండి, ఎక్స్క్యూజ్ మీ, కార్ నంబర్ ED246. ఒక్కసారి ఆగమని చెప్తున్నానా? ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు? వాడు నిన్ను చూడడం నచ్చలేదు, ముట్టుకోవడం నచ్చలేదు, అందుకే అక్కడి నుంచి తీసుకొచ్చా. కానీ మీరు అనుకుంటున్నట్టుగా ఏమీ లేదు. మేము ఊరికే మాట్లాడుకుంటున్నాం. ఇలా చూడండి, ఇంకా అగ్రిమెంట్ కూడా సైన్ అవ్వలేదు. నేను ఒప్పుకుంటున్నాను, అగ్రిమెంట్ సైన్ అవ్వలేదు, కానీ నీకంటే ఇది నాకు ముఖ్యం కాదు. అంటే ఎంప్లాయీ కంటే నాకు ఏది ముఖ్యం కాదంటున్నాను. ఒక ఎంప్లాయీగా నువ్వు ముఖ్యం. ఎవన్నారు? ఎందుకని ఇలా ప్రొటెక్ట్ చేస్తున్నారు? ఎలా ఉండాలో నాకు తెలుసు. ఇంకా మీరు అనుకున్నట్టు ఏమీ జరగలేదు. ఇంతవరకు అంతా బాగానే ఉందిగా. ఇలా ఎంప్లాయీ కోసం మీరు బాధపడేట్టుగా ఉంటే ఈ చోట డీల్ మాట్లాడుండకూడదు. ఇదేం బాలేదు సార్. క్లయింట్ మీద అలా కోప్పడి ఇలా వచ్చేయడం మంచిది కాదు. రండి వెళ్దాం. నేను రాను, నువ్వు నాతో వస్తావు లేదా? సరే వస్తాను. అసలు ఈ పార్టీలో ఏం జరుగుతోందో నాకు అర్థం కావట్లేదు. ఎక్కడికి వెళ్తున్నాం? స్టూడియోకి వెళ్తున్నాను, కొన్ని ఫొటోస్ తీయడం కోసం. నన్ను ఫోటో తీయడానికా? నిన్నే తీస్తాను. సరే, ఇప్పుడు నీకు ఆకలిస్తుందా? అవునండి, ఆకలేస్తోంది. ఎందుకో తెలియటలేదు. మీతో ఉన్నప్పుడల్లా నాకు తెగ ఆకలేస్తోంది. కారణం ఏంటో కనిపెట్టాలి. అదేంటంటే అలా ఆకలేయడం కూడా మంచిదే, కడుపు నిండా తినచ్చుగా. ఏమన్నారు? నీకు బాగా నచ్చిన మీట్ ఏదో చెప్పు, అది తిందాం. ఇలా సడన్ గా అడిగితే ఎలా చెప్పను? నాకు అన్నీ నచ్చుతాయి. చాలా ఆకలిగా ఉంది. నేను నీలాగే ఆకలిస్తే ఏమైనా తింటాను. సూపర్. అసలు నీకు ఏం కావాలి డెరెన్? త్వరగా చెప్పు. మా అక్క కాల్ చేస్తోంది. ఏంటి నా కాల్ అస్సలు తీయడం లేదు? ఒకవేళ మనందరం ఒకే టైంకి కాల్ చేసినందువల్ల లైన్ బిజీగా ఉందేమో. ఇప్పుడు ఏం చేద్దాం? ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉంచుదామా? వీళ్ళ కోసం నేను తిండి ఆపుకోలేను. నాకు ఇప్పుడు చాలా ఆకలిస్తుంది. అయితే ఫోన్ ఆఫ్ చేసేద్దాం. అలాగే చేద్దాం. నేను ఆఫ్ చేశాను. నేను కూడా. నాకు డౌట్, నువ్వు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసావు కదా, ఈ సమయంలో నీ ఫియాన్సీ ఫోన్ చేస్తే నువ్వేం సమాధానం చెప్తావు? స్విచ్ ఆఫ్ చేసావని తిడతాడా, లేకపోతే మామూలుగానే మాట్లాడతాడా? లేదు లేదు, తను నన్ను తిట్టడు. ఒక ఫ్రెండ్ లాగా చూసుకుంటాడు. నా సిచ్యుయేషన్ ఏంటో చెప్తే బాగా అర్థం చేసుకుంటాడు. నేను ఇప్పుడు ఫ్రెండ్ గురించి అడగలేదుగా. ఫ్రెండ్ లాంటి వాడు అన్నాను, ఫ్రెండ్ కాదు. ఓకే, నాకు అర్థమైంది. ఇంతకీ సడన్ గా వాళ్ళిద్దరికి ఏమైంది? ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? నేను తప్పుగా అంటున్నానని అనుకోకండి. ఇంతకీ జానికి ఆ అమ్మాయికి ఏంటి? ఇంతకీ మీ సిస్టర్ మనసులో ఏమనుకుంటుందో చెప్పు. ఇలా చూడు, ఇది సడన్ గా జరుగుతుంది. సనేమ్ ని మిస్టర్ జాన్ చేపట్టుకుని లాక్కు వెళ్ళడం ఇక్కడ అందరూ చూశారు కదా. తిరిగి కాల్ చేసి చూస్తాను. ఏం జరుగుతుందో మీ అందరికీ అర్థమైంది కదూ. ఆ సనేమే ఏదో మాయ చేసింది, అది స్పష్టంగా తెలుస్తోంది. ఆ పెద్ద మనిషి జాన్ ఉన్నారే, తన చెయ్యి పట్టుకొని అదిగో అటువైపు ఉందే ఆ లెఫ్ట్ కార్నర్ ఉంది చూడండి, అటువైపు తీసుకెళ్లాడంటే నమ్మండి. లేదు లేదు, అలా తీసుకెళ్ళడం నేను చూడలేదే. వాళ్ళు ఇటు సైడే వెళ్ళారని ఎలా చెప్తున్నావు? జాన్ గురించి మీకేం తెలుసు? తన గురించి నాకు బాగా తెలుసు. ఈ కాసేపట్లో నాకు పిచ్చి పడుతుంది. ఇంకా మనం అగ్రిమెంట్ మీద సైన్ చేయలేదు. ఎంత పెద్ద కంపెనీ అయినా ఇలా చేశారేంటి? ఫోన్ చెయ్యి, తీసేంత వరకు చెయ్యి. వాళ్ళు వచ్చేస్తున్నారు, నేను ఇంటికి వెళ్ళి చూసి చెప్తాను. రండి సార్, రండి రండి. డరెన్, నాకు ఒక విషయం అర్థం కాలేదు. ఉన్నట్టుండి జాన్ గారికి అసలు ఏమైంది? ఆయన ఎక్కడికి వెళ్ళారు? నాకు తెలీదు, ఏదో ముఖ్యమైన పని అని చెప్పి బయలుదేరారు. అంత అర్జెంట్ పనే వచ్చింది, ఇక్కడ ఉండాలని తెలీదా? మీరు చెప్పేది కరెక్టే సార్. నేను ఇంతసేపు సనీంతో మాట్లాడుతూ ఉన్నాను, ఉన్నట్టుండి తను వెళ్ళిపోయింది. ఎలా చూసినా నాకు ఇది కరెక్ట్ అనిపించట్లేదు. ఏదైనా ప్రాబ్లం అని తెలియట్లేదు. జరిగిన దానికి నేను సారీ అడుగుతున్నా. ఎక్కడో పొరపాటు జరిగింది. యాక్చువల్గా జరిగిందేంటో మాకు తెలియదు. తెలిస్తే మేమే చెప్తాం సార్. ఇందులో ఎక్కడ పొరపాటు జరుగుతుందో చెప్పండి. ఒకవేళ మేమేదైనా తప్పు చేసామా? ఒకటి మాత్రం అర్థం అవుతుంది, ఇందులోంచి మనం త్వరగా బయటపడాలి. కావాలంటే మనం ఒక పని చేద్దామా? అగ్రిమెంట్ ని
ఐలిన్ సైన్ చేయమందాం, నీకు ఓకే కదా? ఓకే గైస్, మీరు ఎంజాయ్ చేయండి. అంతే, అంతా అయిపోయింది. వాడు కావాల్సింది చేసుకున్నాడు. నేను చూసేదంతా నిజమా లేక కలనా? ఖచ్చితంగా సనేం దీనికి నా దగ్గర దెబ్బలు తింటుంది. కాస్త ప్రశాంతంగా ఉంటావా? నిజమేంటో తెలుస్తుంది. ముందు అగ్రిమెంట్ మీద సంతకం పెట్టడానికి ముందు మనం వాళ్ళని ఎలాగైనా అడ్డుకుందాం. ఏంటి అలా చూస్తున్నావు? నేనేం తప్పుగా అనలా. తర్వాత నిర్ణయించుకుందాం. బాయ్ బాయ్. నువ్వు నన్ను వదిలిపెట్టి వెళ్ళకు. నేను ఒక విషయం చెప్పనా? నేను జాన్ చాలా ఏళ్లు కలిసి పనిచేశాను. తను ఎప్పుడు ఇలాగే చేస్తూ ఉంటాడు. యా, అది దొరికిన ఒక మంచి అవకాశాన్ని ఆయన వదులుకున్నారు. ఏంటో చెప్పండి. అది ఏంటంటే జేజే కాస్త ఇక్కడి నుంచి వెళ్తారా? మేము పర్సనల్ గా మాట్లాడుతున్నాం. సార్, జాన్ మీతో ఏదో మాట్లాడాలనుకున్నారు. తను అర్జెంట్ గా బయటికి వెళ్ళిపోయినందువల్ల తిరిగి వచ్చాక మీతో మాట్లాడతారని. రా, మనం వెళ్దాం. ఒక్క నిమిషం ఉండు, నేను కొన్ని విషయాలు మాట్లాడి తీరాలి. వాళ్ళిద్దరూ ఒక మంచి జోడి. జంట లవర్స్. అవును, లవర్స్. మీరు జాగ్రత్తగా వినండి. జాను సనేము ప్రేమించుకుంటున్నారు. ప్రస్తుతానికి వాళ్ళిద్దరి మధ్య ఒక చిన్న గొడవ. మీరు సనేంతో డాన్స్ వేయడం చూసి అతను కొంచెం కోపగించుకున్నారు. ఆ విషయమే నేను మీకు చెప్దామని వచ్చాను. ఎందుకంటే వాళ్ళిద్దరూ ప్రాణానికి ప్రాణంగా పవిత్రంగా ప్రేమించుకుంటున్నారు. ఆ పవిత్రమైన ప్రేమని మీరు అర్థం చేసుకుంటారని మీకు చెప్పడానికి వచ్చాను. అవును, వాళ్ళు చాలా ఏళ్లుగా లవ్ చేసుకుంటున్నారు. కానీ ఇప్పుడు దాని గురించి మాట్లాడలేం కదా. ఒక్క నిమిషం. అయితే జాన్ గారు నన్ను అపార్థం చేసుకున్నారా? అరే, ఇది నన్ను ఆయన ఓపెన్ గానే అడుగుండొచ్చు కదా. ఎలా అడుగుతారు సార్? మీరు డీసెంట్ జెంటిల్మెన్ కదా. అంతేకాకుండా ఒక అందమైన అమ్మాయితో డాన్స్ వేస్తున్నారు. అది చాలదన్నట్టు ఆ అమ్మాయి మీ పర్ఫ్యూమ్ గురించి అడిగింది. ఇదంతా చూసి తను కోపం వచ్చి బయలుదేరి వెళ్లిపోయారు. ఓకే, నాకు ఇప్పుడే అంత అర్థమైంది. ఒకవేళ జాన్ గారు నాకు కాల్ చేస్తే ఆయన దగ్గర నేను క్షమాపణ అడుగుతాను. మీరైనా నన్ను అర్థం చేసుకోండి. నేను సనేంతో ఊరికేనే మాట్లాడుతూ ఉన్నాను. అర్థమైంది, బాగా అర్థమైంది. మేమే కొంచెం మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నాం. ఈ అవకాశాన్ని మీరు మాకు తప్ప ఇంకెవరికి ఇవ్వకూడదు అనుకుంటున్నాం. ఏంటి, ఇవ్వరు కదా? చూడండి, అగ్రిమెంట్ ని మనం కంటిన్యూ చేసుకుందాం. ఓకే, చెప్పండి సార్. దయచేసి చేతులు వదలండి ప్లీజ్. ఓకేనే కదా? ఓకే కాదా? మిమ్మల్ని కానీ వదలండి. దీని గురించి నేను చేతులు వదలమని కాస్త- చెప్పాను. ఒకసారి చెప్తే అర్థం కదా మీకు? ఇలా చూడండి, ఆయన నాతో మాట్లాడుతున్నారు. మీరు దాన్ని ఆపేసి మధ్యలో ఇలా మాట్లాడడం ఏం బాలేదు. మేడం, వాళ్ళిద్దరూ మధ్యలో మాట్లాడుకుంటుండగా వాళ్ళని ఆపింది మీరే. సరే, గొడవ పడకండి, ఇక ఆపేయండి. ఇప్పుడు విషయానికి వస్తాను. బిజినెస్ అది మీకే ఇస్తాను. నేను మిస్టర్ జాన్ గారితో రేపు మార్నింగ్ మాట్లాడతాను. ఓకే? మంచి విషయం. మరి నేను ఐలిన్, ఐఎమ్ వెరీ సారీ. ఇవాళంతా మీరు ఇక్కడే ఉన్నారు. జరిగిందంతా మీకు బాగా తెలుసు. నేను కొంచెం డిజిటల్ టెక్నాలజీస్ తో వర్క్ చేయాలనుకుంటున్నాను. సో మనం నెక్స్ట్ టైం కలుద్దాం. సరే పదండి, కార్ వచ్చేసింది, మనం బయలుదేరదాం. మీతో పాటు మిగతా ఏజెన్సీస్ కూడా వర్క్ చేస్తున్నారు. మోటివేషన్ క్యాంప్ కి మీరందరూ తప్పకుండా రావాలి. అక్కడ ఇలాంటిది ఏం జరగదు. అవును, దానికి నేను గ్యారెంటీ. మంచిది. చూడండి, ఏదేవైతే మనం అందరం కలిసే కదా పనిచేయబోతున్నాం. అందుకని మనం అన్నిటినీ తర్వాత కమ్యూనికేట్ చేద్దాం. కరెక్ట్, కమ్యూనికేట్ చేస్తాం. ఓకే సార్. ఇప్పటికే బాగా ఆలస్యం అయిపోయింది. మీరు వెళ్ళండి. బయలుదేరతాం. వెళ్ళండి. బాయ్ సార్. బాయ్. ఐలాండ్, నిజంగా ఈ రోజు నీకు చాలా మంచి రోజు. నువ్వు అనుకున్నది ఒకటి, జరిగిందొకటి. నువ్వు అనుకున్నట్టు ఇక్కడ ఏమీ జరగలేదు. సరే, మన క్యాంప్ లో మీట్ అవుదాం. జాగ్రత్తగా వెళ్ళిరా. అది మాకు బాగా తెలుసు. వెళ్ళొస్తాము. అందమైన కారు తెలుసా? నాకు చాలా బాగా నచ్చింది. ఈ కారు, డబ్బు, చోటు ఇవన్నీ ప్రపంచంలో అందరికీ ముఖ్యమైనవి. వీటితో భవిష్యత్తుని నిర్ణయించలేము. అలాగే మిగతా వాళ్ళ లాంటి వాణ్ణి కాదు నేను రకమైన వాణ్ణి. చెడ్డవాళ్లలో చాలా చెడ్డవాణ్ణి, అసురుణ్ణి. ఎవరైనా వచ్చి నాతో గొడవ పెట్టుకున్నారంటే షర్ట్ పట్టుకుని ఒకే బ్లాక్, అంతే. అలాగా? నేను ఇంత పెద్ద కోపిష్నని ఎవరికీ తెలీదు. అంతెందుకు సనేము కూడా తెలీదు. ఎందుకంటే దాన్ని లోపలే ఉంచుకుంటాను, బయటికి తీసుకురాను. నీ చూపులో ఏదో పొగరు కనిపిస్తోంది. సరే ఆగు, నీ డౌట్ క్లియర్ చేస్తా. అక్కడ చూసావా, ఒక ఒంటె కూర్చుని ఉంది. నా సత్తా ఏంటో ఈసానికి చూపిస్తాను. ఎంత ధైర్యం ఉంటే నాలో ఉన్న కోపాన్ని బయటికి తీసుకొస్తాను. ఎందుకు ఇంత కోపడుతున్నావు? ఎందుకు అలా కోపడి వెళ్తున్నావు? వాడి గురించి నీకు తెలుసు కదా, చాలా కోపడతాడని. తర్వాత నీకే ప్రాబ్లం. సమస్యని దిండులా వాడుకుంటాం. గొడవతోనే గొడవ పెట్టుకునేవాడిని. నా ఫైట్ చూస్తూ ఉండు. ఏంటి? రా, వచ్చి కూర్చో. వ్యూ కరెక్ట్ గా ఉందా? ఫైట్ మధ్యలో రాకు, వాడు తప్పించుకుంటాడు.
నువ్వు జాగ్రత్తగా వచ్చి చేరు. పనికిరాని మనిషి. ఏంట్రా రే, పేపర్ లో ఏం చదువుతున్నావురా రే? నేను మేషరాశి గురించి చూస్తున్నా. నీకు టైం బాగలేదట, నోరు బారేసుకుని తనులు తింటావట కదా. ఓవర్ గా మాట్లాడుకురా రే. ఒళ్ళు చూసావా, దున్నపోతులా ఉంది. ఎరా, నీకు నాకు ఒకే వయసు కదా. నేను చిన్న పిల్లల్లా స్లిమ్ గా ఉన్నాను, నువ్వు పిల్ల ఏనుగులా ఉన్నావు. ఇలా చూడరా రే, ఇది మా మామగారి కొట్టు. ఎన్నోసార్లు వార్నింగ్ ఇచ్చినా ఈ చోటు నువ్వు ఖాళీ చేసేలా లేవు. ఇంకా నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళకపోయావంటే నిన్ను తరిమి తరిమి కోడతాను రా రే. మీరు గొప్పవారు, మంచివారు అని తెలిసిన వారు. ఏంట్రా షోల్డర్ పైకి ఎక్కుతోంది? అసలు నీ బాడీ లాంగ్వేజే మారుతోంది. నన్ను చూస్తే నీకు తిరిగి కొట్టాలని అనిపిస్తోందా? చంపేస్తా నిన్ను. అన్నయ్య, మన ఇద్దరి మధ్యన ఎందుకన్నయ్య అనవసరంగా ఈ గొడవలు? నేను ఎప్పుడు ప్రేమకు తలంచుతాను. అందువల్ల మీరు ఎన్ని రోజులైనా ఇక్కడే ప్రశాంతంగా ఉండొచ్చు. మా మామయ్య నిద్రపోతున్నప్పుడు ఈ విషయం చెప్పి ఆయన్ని కన్విన్స్ చేస్తాను. అనుకోగా మాట్లాడావు కాబట్టి ప్రాణాలతో వెళ్తున్నావు. లేకపోతే నీ బాడీని తీసుకెళ్ళడానికి మీ వాళ్ళు ఎవరైనా వచ్చి ఉండాలి. సరే సరే, నేను అంత దూరం రానివ్వనులేండి. జాగ్రత్తగా ఇంటికెళ్ళు. ఏంటి అరిసె మగాన్ని కొట్టి పంపించాడా? లేదు లేదు, వాడు బాగా భయపడిపోయాడు. కానీ బయటికి చూపించనంటున్నాడు. 2-3 రోజుల్లో వెళ్ళిపోతానంటున్నాడు. ఖచ్చితంగా వెళ్ళిపోతాడేమో. భయపడిందా? అక్కడ చూసాను కదా. నీకెందుకు ఆ పనులు? మనం ఎక్కడికి వచ్చాం? ఇది నా చోటు. ఇక్కడే ఫొటోస్ తీస్తాను. లోపలికి వస్తే నీకే నచ్చుతుంది. అయితే ఇక్కడ మనం వంట చేసుకుని తినాలా? మీరు వంట చేస్తారా? అవును, నేను వండితే నీకు నచ్చుతా ఏంటి? నచ్చకపోతే చెప్పు, రెస్టారెంట్కి వెళ్దాం. వద్దు, ఈ చోటు నాకు నచ్చింది. సరే, నేను వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొస్తాను. నీకే ఏదైనా కావాలంటే చెప్తేస్తాను. ఓకే. తెరిచాను, లోపలికి రా. మై గాడ్, ఈ చోటు అద్భుతంగా ఉంది. ఇదంతా నాకు నచ్చిన స్టైల్లో నేను అరేంజ్ చేసుకున్నాను. మనసుకు ఏదైనా బాధగా అనిపిస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి తిన్నగా ఇక్కడికి వస్తాను. ఇక్కడికి వచ్చి రిలాక్స్ అవుతాను. చాలా అదృష్టవంతులు. దీన్ని నేను క్లోజ్ చేస్తాను. ఇవన్నీ క్లోజ్ చేస్తే లోపల లైటింగ్ ఉండదు. ఆ తర్వాత నీకు ఫొటోస్ చూపిస్తాను. ఎందుకు? ఇలా ఉన్నప్పుడే ఫొటోస్ చూపించచ్చుగా. ఖచ్చితంగా చూడొచ్చు, కానీ ఈ రోజొద్దు. ఎందుకంటే కంపెనీ కోసం కొన్ని ఫొటోస్ తీయాలి. అవి నువ్వు చూడకూడదు. కరెక్టే, కానీ ఇవన్నీ నా ఫొటోసేగా. నేను చూస్తే తప్పేంటి? కంపెనీ కంటూ కొన్ని రూల్స్ ఉన్నాయి కదా, పబ్లిష్ అవ్వకముందు మీరు చూడకూడదు. అందుకే సంతోషం. నేను క్లాత్స్ అన్ని ఇక్కడ తీసి పెడతాను. నాకేం కావాలో నేను తీసుకుంటాను. నీకేం కావాలో నువ్వు తీసుకో. ఓకే? ఈ చోటు చాలా వేడిగా ఉంది కదా. అవును. నువ్వు చాలా అందంగా ఉన్నావు. నేను వెళ్ళి వుడ్స్ తీసుకొస్తాను. సరే, వెళ్ళండి. దీని వెనక ఒక గార్డెన్ ఉంది. అంకులే దాన్ని చూసుకుంటున్నారు. అక్కడ వంకాయలు, టమాటాలు అన్ని పండుతున్నాయి. వాటిని కోస్తే నీకు సాలెడ్ రెడీ అవుతుందిగా. ఏంటి, సాలెడ్ మాత్రమేనా? సరే, సాలెడ్ నువ్వు చూసుకో, మీట్ నేను చూసుకుంటాను. ఓకే. లోపల బాస్కెట్ ఉంది, తీసుకో. ఓకే. నేను అస్సలు నమ్మలేకున్నా. ఒక్క నిమిషంలో మొత్తం మారిపోయింది. ఆఖరి నిమిషంలో పిల్లల్ని మోసం చేసినట్టు నన్ను మోసం చేసి వెళ్ళిపోయాడు. కానీ నేను డారెన్ ని మోటివేషన్ క్యాంపెయిన్ లో రెచ్చగొడతాను. ఐలీన్, నువ్వు కూర్చో, కామ్గా ఉండు. ఇది నాకు దొరకుండాల్సింది. ఆ జేజే మధ్యలో రాకపోయింటే. ఏంటి జేజేనా? ఎందుకు నన్ను అవుతున్నావు? జేజే గురించి మాట్లాడేటప్పుడు నా కోపం వస్తోంది. సరే, జరిగిన దాని గురించి నాకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయి. జేజే ఎక్కడి నుంచి వచ్చాడు, ఏం చేశాడు? ఈరోజు నువ్వు కూడా పిచ్చిగానే ప్రవర్తించావు. నవ్వడం కూడా తప్పేనా? ఓకే, అలా అయితే నువ్వే చెప్పు, నిదానంగా వింటాను. ఇంకో పార్టీలో ప్రశాంతంగా ఉండడం నా వల్ల కాదు. అక్కడ కూడా ఈ జేజే మధ్యలోకి వచ్చి నన్ను విసిగించాడంటే వాడి మెడ పట్టుకొని వాడి జుట్టు పీకేయడం ఖాయం. ఇదే జరిగేది.
ఎలాగో సనేం జాన్ లవ్ చేయడం మొదలు పెట్టారు. చాలా మంచిదైంది నువ్వు స్పైగా ఉండేది కనిపెట్టావు. ఇలా అంతా మాట్లాడుకో. జాన్ సనేం ఇద్దరూ కలిసి పనిచేస్తున్నారు అంతే కదా. ఎందుకు అలా అంటున్నావు? తను అందంగానే ఉందిగా. ఖచ్చితంగా లవ్ చేసుకుంటున్నారు. ఐలెన్, పోలన్ ఒక అమ్మాయి ఉంది. మా అన్న కూడా అలాంటి వాడు కాడు. ఒక్క రోజులో ఒక అమ్మాయిని ప్రేమించడానికి. అంతేకాకుండా తను కూడా చాలా మంచి అమ్మాయి. ఆ విషయం నీకు తెలీదా? ఇప్పుడు నువ్వు చెప్పిన దానికి అర్థం ఏంటి? ఆ అమ్మాయికి అందం ఉంది, తెలివి ఉంది, గుణవంతురాలు, మొత్తానికి దేవత. ఎంబ్రే నన్ను చూస్తే జలసిగా ఉందా? నువ్వు జలసిగా ఉన్నప్పుడు నీ కళ్ళల్లో మెరుపు కనిపిస్తున్నాయి. అప్పుడు నువ్వు వెంటనే నన్ను విసిరి పారేస్తావు. సరే, అతను ఎక్కడున్నాడో ముందు నాకు చెప్పు. నేను కూడా తెలుసుకోవాలనే చూస్తున్నాను, కానీ అది రహస్యంగానే ఉండని. ముందే ఆ విషయం గురించి చెప్పకూడదు కదా. ఇదిగో తాగు. ఇవ్వు. థ్యాంక్స్. मैं ओके बे स्क्रू ड्राइवर ఇవ్వు. అరే ఇది కాదు, ఇంకోటి ఉంటుంది, ఇవ్వు. ఇదే. मैं ओके बे కీ ఒకసారి ఇలా ఇవ్వు. అరే నేను ఇది అడగలేదు, ఇది ఇప్పుడు నాకు అవసరం లేదు. చిన్నగా ఎర్రగా ఉంటుంది, అది ఇవ్వు. చాలా థ్యాంక్స్ బంగారం. సరే కొంచెం నీళ్ళు ఇవ్వు. నీళ్ళెక్కడున్నాయి? నీళ్లు రాలేదనే కదా మిమ్మల్ని పిలిచి రిపేర్ చేయమంది. నీళ్లు అడిగితే ఎక్కడి నుంచి ఇవ్వను? అయ్యో నేను తాగడానికి నీళ్ళు అడిగాను, దాహంగా ఉంది. మీలాంటి వాడికి పని చెప్పాను చూడు. ముందు నన్ను అనుకోవాలి. ముందు అక్కడి నుంచి బయటికి రండి. ఇంతవరకు పని కాలేదు. ప్లంబర్ వచ్చుంటే ఇప్పటికి పని పూర్తయిపోయి ఉండేది. నేను ఒకటి చెప్పనా, ఈ సమయంలో గనక ప్లంబర్ని పిలిస్తే ఖచ్చితంగా రాడు. సరే సరే అంతా సెట్ చేసేసాను. ఇప్పుడు నీళ్ళు వస్తాయి చూడు. ట్యాంకులో నీళ్లు లేవా? ఇది చాలా పెద్ద సమస్యలో ఉంది. నేను ఒక పెద్ద సుత్తి తీసుకుని మీరు సుత్తులు తీసుకొచ్చి ఎవరి తల పగలగొట్టద్దు. ఇంతవరకు చేసిన పనే చాలా ఎక్కువ. ఇంతవరకు మీరు కష్టపడ్డందుకు ఎలాంటి ప్రయోజనం లేదు. నాకు కోపం ముంచుకొస్తుంది. రంపం ఇక్కడే ఉందా? ఈ రంపం తీసుకొని ఏదో ఒకటి చేయండి. లేదంటే నాకు వచ్చే కోపానికి ఈ రంపం తీసుకొని మిమ్మల్ని పడుకోబెట్టి తలకాయ ముక్కలు ముక్కలుగా నరికి పారేస్తాను. జాగ్రత్త. అయ్యో వద్దు వద్దు, నీ కళ్ళు చూస్తే నాకు చాలా భయంగా ఉంది. వదిలే, ఈ రంపాన్ని వదిలే. భయపడకండి, నన్ను చూసి భయపడకండి. మీరు సరిగ్గా పని చేయకపోతేనే నాలో ఉన్న రాక్షసి బయటకు వస్తుంది. అర్థమైంది అర్థమైంది. నువ్వు దీన్ని వదిలే, నేను పని పూర్తి చేసి వస్తాను. అంతే, ఇది నాకు ఇచ్చే. తల పగిలిపోతుంది, నా వల్ల కావడం. ఓకే, నువ్వు కొంచెం శాంతంగా ఉండు. అంతా నేను చూసుకుంటాను. 2-3 నోట్లు బిగించాలి, అంతే. నేను చేస్తాను. ఓకే బే, ఆ స్క్రూ డ్రైవ్ కొంచెం ఇస్తావా?
అవును ఇదెలా నీకు దొరికింది? వెతికాను. అలాగా, ఆశ్చర్యంగా ఉంది. నేను ఇది అసలు ఊహించలేదు. సనేం ఈ రోజైనా నీకు నచ్చినట్టుండు. ఇది కూడా కష్టమేనా నీకు? నీకు అసలు బుద్ధి లేదే. ఓ దేవుడా, ఒక్క రోజులో నాకు ఎన్ని షాకులు ఇస్తావురా నువ్వు.